హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ యువాన్ష్. ఈరోజు మనం వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో తెలుసుకుందాం. స్వీట్ షాప్లో తయారు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. రోజుకి ఒకటి తిన్నా సరే ఎంతో బలాన్ని ఇచ్చే ఈ లడ్డూని ఈజీగా చేసుకుందాం ఇంట్లోనే. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా బాదం పప్పు 2 కప్పులు, జీడిపప్పు 2 కప్పులు, పుచ్చపప్పు 1 కప్పు, నల్ల కిస్మిస్ 1 కప్పు లేదా ఎర్ర కిస్మిస్ అయినా పర్లేదు, కొబ్బరి తురుము 1 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, తేనె కొద్దిగా, నెయ్యి సరిపడా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం పప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవాలి. బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర పిస్తా పప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి లేవు, అందుకని చెప్పలేదు. ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత పుచ్చపప్పును కూడా వేసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగుతూ ఉంటే కమ్మని వాసన వస్తుంది మనకి. తర్వాత నల్ల ద్రాక్ష కూడా వేయాలి. మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరగా 1 కప్పు కొబ్బరి తురుమును వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని, ఎక్కువ అవసరం లేదు, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పేషెన్సీగా చేసుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు చాలా చక్కగా వస్తుంది. రోజుకు 1 లడ్డు తిన్నా సరే ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా లడ్డు చేసి పెడితే కమ్మగా తింటారు. ఇలా మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకున్నాక చూసారా, కొబ్బరి తురుము కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చింది. అలా వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని బాండీలోంచి సపరేట్ చేసుకోవాలి. అలాగే బాండీలో వదిలేస్తే మాడిపోతాయి వేడికి. పక్కకు తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి మాడిపోకుండా బాగుంటాయి. ఇలా పక్కకు తీసుకొని తర్వాత అదే బాండీలో మరి కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకొని బాగా నలుపుతూ వేడి చేసుకోవాలి. వేడయ్యే కొద్దీ సాఫ్ట్గా అవుతూ గట్టిగా ఉన్న ముద్ద మెత్తగా అవుతుంది. కొంచెం ప్రెషర్ పెట్టి ఆ పేస్ట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ ఆ వేడికి ఇలా సాఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు మనం ఓపికగా చేసుకుంటే మెత్తబడుతుంది, జ్యూసీగా వస్తుంది.
ఇలా ఒక 5 నిమిషాలు అయ్యాక ఇట్లా జ్యూసీగా అయినప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా నలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీలైనంత వరకు నలుపుతూ ముద్దగా అయ్యేలాగా చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ బాగా అదుముతూ ముద్ద అయ్యేలాగా వీలైనంత వరకు కలుపుకోండి. తర్వాత దీన్ని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె వేసుకొని, అరకప్పు తేనె వేసుకొని ఉండలు చుట్టుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ డ్రై ఫ్రూట్ లడ్డు అచ్చం స్వీట్ షాప్లో చేసినట్టుగా ఎంతో హెల్తీగా హైజీనిక్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకి రోజుకొకటి ఇస్తే ఎంతో హెల్తీగా ఉంటారు. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె యాడ్ చేసుకొని ఇలా ముద్దలు చుట్టుకొని ఇట్లా ముద్దలు చుట్టుకొని ఒక గాజు సీసాలో ఆరిపోయిన తర్వాత ఆరబెట్టుకొని ఈ వేడంతా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకొని కనీసం ఒక 20 నుంచి 30 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఆ క్రంచీనెస్ అనేవి పోకుండా మిస్ అవ్వకుండా టేస్ట్ ఉంటుంది. ఇలా అన్ని లడ్డూలు ఒక్కొక్కటిగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇలా అన్ని లడ్డూలు చుట్టుకొని స్టోరేజ్ చేసుకొని రోజుకొకటి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మనం కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకుంటే ఇంట్లో ఎంతో హైజీనిక్గా మనం డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేసుకోవచ్చు. ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.